డీటెయిల్ చూస్తే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ శ్రేణులు పక్కన పెట్టారా లేక కవితకు బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని నిర్ణయించుకున్నారా లేక జైలు పాలైన కవిత ప్రస్తావన వస్తే ఓట్లు పడవనే భయమా ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంటరీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో బ్యానర్లో ఎమ్మెల్సీ కవిత ఫోటో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది గమనించిన విలేకరులు కవిత ఫోటో వేయడం మర్చిపోయారా లేక కావాలని తీసేశారా అని అడిగితే నేతలంతా సమాధానం చెప్పకుండా అసహనం వ్యక్తం చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్, చెప్పండి, బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంటరీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో అయితే ఫ్లెక్సీలో అయితే అందరి ఫోటోలు ఉన్నాయి, ఎమ్మెల్సీ కవిత ఫోటో అయితే ఎందుకు లేదంటారు? ఒకప్పుడు ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ తనయ్యగా, ఒకప్పుడు ఎంపీగా, మాజీ ఎంపీగా కేసీఆర్ తనయ్య అంటే తను వస్తుందంటే చాలు ఫోటోలు, హడావిడి, హంగామా, అలాగే ఒక సెల్ఫీ దిగితే చాలు, కనీసం కరచరణం ఇస్తే చాలు అనేటట్టుగా ఉండేది వ్యవస్థ. కానీ ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న తర్వాత బీఆర్ఎస్ నేతలు కవితను విస్మరిస్తున్నారు, పూర్తిగా ఆమెను విస్మరిస్తున్నట్టుగానే తెలుస్తుంది. అయితే దాంట్లో ఏకంగా ప్రతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర చివరి గ్రామంలో కూడా ఏ కార్యక్రమం అయినా సరే కవిత, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఇలా వీళ్ళందరి ఫోటోలు ఉండేవి. అయితే కవిత అరెస్ట్ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని రాజేంద్ర నగర్ లో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. ఈ మీటింగ్ కు దాదాపు ఎమ్మెల్సీ వాణిదేవి, అలాగే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య వీళ్ళందరూ హాజరయ్యారు. ఇదంతా కూడా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో కవిత ఫోటో ఎక్కడ కూడా కనపడలేదు, ఆ రకంగా జాగ్రత్త పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే కవిత ఫోటో ఎందుకు వేయలేదు, కవిత ఫోటో వేస్తే ఓట్లు పడవని ఏమైనా భావిస్తున్నారా, లేక కవిత అరెస్ట్ అయింది కాబట్టి పార్టీ నుంచి ఇంకా పార్టీకి రాదని వీళ్ళు ఏమైనా భావిస్తున్నారా, ఇక పార్టీతో కవితకు ఏ సంబంధం ఉండదు అని వీళ్ళేమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఇదంతా బీఆర్ఎస్ అధిష్టానం చేస్తున్న పనా లేక ఇక్కడ నాయకులు, స్థానిక నాయకులు చేస్తున్న పనా? ఇదంతా కూడా బీఆర్ఎస్ ఒక హాట్ టాపిక్ గా మారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా ఎందుకు కవితను విస్మరిస్తున్నారు, ఎందుకు కవిత ఫోటో వేయట్లేదు అనేటువంటి విషయాలపైన అయితే పెద్ద చర్చగా నడుస్తుంది. రాజేంద్ర నగర్ మీటింగ్ లో నాసింగ్ లో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో కవిత ఫోటో ఎక్కడ కూడా కనపడకుండా చేయడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికీ కవిత తీహార్ జైల్లో ఉండడం, మరోవైపు పార్టీలో నేతలు ఇలా వ్యవహరించడం, ఇదంతా కూడా మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత ప్రస్తావన అనేది తుడిచివేసే ప్రయత్నం నేత ఇటు అధిష్టానం చేయమంటుందా లేక వీళ్ళు స్వతహాగా నిర్ణయాలు తీసుకున్నారా? మొత్తానికైతే ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.